దీని పరిస్థితి ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది. అది చూసి ఆ పిల్లోడిలో కసి పెరిగింది, బాగా చదవాలి, ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని. ఒక బ్యారిస్టర్ అయ్యాడు, ఏకంగా ఒక పేపర్కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి అహర్నిశలు కష్టపడ్డారు. స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి, ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి. ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన తల్లి పేరు సుబ్బమ్మ. అంటే స్వాతంత్రం వచ్చే ముందల చదువు విలువెంతో ఆ తల్లికి తెలుసు. ఇది ఇక్కడున్న పిల్లలు మనందరం మర్చిపోకూడదు. ఈరోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లిదండ్రుల త్యాగాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మన కోసం ఆహారం పెట్టాలని వాళ్ళు భోంచేయని రోజులు కూడా ఉంటాయి. మనకి జ్వరం వస్తే చాలా దిగులు పడతారు. సో ఇది తల్లిదండ్రుల్ని మనం మర్చిపోకూడదని ఇక్కడున్న పిల్లలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. పిల్లలకి ఏకంగా చదువుతో పాటు నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడే తమ్ముడు చాలా బాగా మాట్లాడాడు, ఎంత అద్భుతంగా మాట్లాడాడు. నైతిక విలువలు సమాజంలో పెరగాల లక్ష్యంతో ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రభుత్వానికి సలహాదారులు చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ చాగంటి కోటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం వాహనం ఆయన వాడడు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ప్రభుత్వం ఫోన్ వాడరు. ఆయన ఒక బాధ్యత ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ బాధ్యత నేను నెరవేర్చుతానని కంకణం కట్టుకుని ఆయన ముందరికి వెళ్తున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక విలువల పైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది. ఇంతేకాదు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నేను కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా. తల్లి ప్రేమ, నాన్న త్యాగం, గురువుల గొప్పతనం మనందరం తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట చెప్పారు. ఆ మీటింగ్ అయిన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాకు రిమైండ్ చేశారు. ఆయన ఏమన్నారంటే తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని, తల్లికి చెప్పలేని ఏ పని మనం చేయకూడదని. దాని వెనకాల ఎంత వ్యూహం ఉంటుందో మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్న నేను పుట్టపర్తికి వెళ్ళా, అక్కడ భగవాన్ సత్యసాయి గారి సత్య జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఆ మీటింగ్లో మేమందరం కూర్చున్నాం. సుమారుగా 3000 మంది పిల్లలు వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. 3 గంటల సేపు నేలపైన కూర్చున్నారు. మీలాగా కుర్చీలో కాదు, నేలపైన కూర్చున్నారు. ఎవరన్నా దగ్గుతే తప్ప అంత క్వైట్గా విన్నారు. 3 గంటల తర్వాత మీటింగ్ అయింది. అందరు నుంచున్నారు, చుట్టుపక్కల చూశారు. వాటర్ బాటిల్ ఉంటే తీసుకున్నారు, ఒక కాగితం ఉంటే తీసుకెళ్ళి చెత్త బుట్టలో పడేసిన తర్వాతనే వాళ్ళ అకామిడేషన్ అంటే హౌసింగ్కి వెళ్ళారు. అందుకే ఇక్కడున్న మనందరం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇది కేవలం పక్కోడి సమస్యనో ప్రభుత్వ సమస్యతో కాదు, ఇది మన సమస్య. ఇక్కడ చూస్తున్నా కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మీటింగ్ అయిన తర్వాత అందరూ వాటర్ బాటిల్స్ తీసుకుని చెత్త బుట్టలు వేయాలి. మొత్తం ప్రాంగణాన్ని శాశ్వతంగా శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ మన అందరిపైన ఉందని సభాముఖంగా మీ అందరు తెలియజేస్తున్నాం. మొన్న రాజ్యాంగం దినోత్సవం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల్లో మీకు తోచిన విధంగా ఏర్పాటు చేయండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి అని చెప్పారు. మొదటిసారి జరిగినప్పుడు నేను అంత ప్రిపేర్డ్గా లేను. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను హామీ ఇచ్చా, సార్ కరెక్ట్గా 1 సంవత్సరం సమయం ఇవ్వండి, పిల్లల కోసం పిల్లలకి అర్థమయ్యే విధంగా బాల రాజ్యాంగం రూపొందించి వాళ్ళ చేతుల్లో నేను పెడతాను. ప్రాథమిక హక్కులే కాదు, ప్రాథమిక బాధ్యతలు ఏంటో కూడా మేము తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. మొన్న మన అసెంబ్లీ బయట
టెంట్లేసి ఇట్లనే టెంట్లేసి పిల్లల చేత మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేశాం. 175 మంది పిల్లలు అద్భుతంగా వాళ్ళ నియోజకవర్గాల్లో పోటీల్లో పాల్గొని నంబర్ 1 అయిన తర్వాత అక్కడికి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ శాసనసభ్యుల కన్నా అద్భుతంగా ఆ రోజు పిల్లలు ప్రజల సమస్యలపైన చర్చించి మాట్లాడి పోరాడి ఒక దిశ నిర్దేశనం మా అందరికి ఇచ్చారు. ఇక్కడున్న తల్లిదండ్రులు పిల్లలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు వాడతారు, అది నేను ఎప్పుడైనా బాధ కలుగుతుంది. మహిళల్ని కించపరిచే విధంగా వాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు, అమ్మాయిలాగా వివరించదనే ఇంట్లో వాడక భాషలో ఈ పదాలు వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న తల్లిదండ్రులు పిల్లల పైన ఉంది. ఎవరన్నా ఈ భాష